దేవుడు చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ కళ్ళ ముందు చూశారు కదండి 2024 మొత్తం యవన పిల్లలందరూ కదిలి కదిలి వచ్చారు ఇక్కడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆగస్టు 13, 2022 సంవత్సరం ఇక్కడ నిలబడి యవనస్తులు గుంపులు గుంపులుగా ఇక్కడ ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారని దేవుడు చెప్పాడు. ఎవరున్నారు అప్పుడు? ఒక యవనస్తుడు ఉన్నాడా? కానీ ఈరోజు నీ కళ్ళ ముందు చూడట్లే. నన్ను దేవుడు ఇలా యవనస్తులు అందరూ నిలబెట్టి తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆ బాప్తిస్మాలు జరుగుతున్నాయి, ఆ స్వస్థతలు ఎన్నో జరుగుతున్నాయి. కాలేజ్ పిల్లలు ఎంతమంది అభిషేకంతో నింపబడి గుండె మండి మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. అలా నాకు అందుకే పిల్లలంటే చాలా ఇష్టం. యవన పిల్లలు నా సొంత కూతుర్లు అనుకోని, సొంత చెల్లెళ్ళు అనుకోని నేను వారి కోసం ప్రేయర్ చేస్తాను. వాళ్ళు అంత ప్రార్థన చేస్తే మీరు నమ్మండి, కాలేజ్ అంతా నాకు వ్యతిరేకం అయిపోతే దేవుడు ఎంత అద్భుతం చేయడు చెప్పనా. ఈ సంవత్సరాంతంలో అదే కాలేజీలో ఆడిటోరియంలోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు నాకు. కామెంట్స్ ఒకళ్ళు ఇక్కడ రాకుండా ఆపడానికి 100 ప్రయత్నాలు తెలుసా మీకు? ఒకళ్ళు రావడానికి ఎంత కష్టపడాలి, ఎన్నో ఉపాసనలు ఉంది అడగండి. ఒక్కళ్ళు ఇక్కడ చర్చికి రావడానికి ఎన్నో ఉపాసనలు ఉన్నారు తెలుసా అనుకోండి. కానీ దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఒక్కళ్ళు రానివ్వకుండా ఆపడానికి పలు ప్రయత్నాలు సాతాను చేస్తే దాదాపుగా 500 మందికి యవనస్తులకి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చి వాడుకున్నాడు. చప్పలు కొట్టండి, స్తోత్రం.